ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సంకల్ప్ ఈవెంట్ లో కొన్ని సంచలన అనౌన్స్మెంట్స్ అయితే చేశారన్నమాట. ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ నుండి ఓలా S1 సంబంధించిన ఒక స్పోర్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. అలానే వీళ్ళు ప్రీవియస్ గా అయితే ఎలక్ట్రిక్ స్కూటర్స్ ఆఫర్ చేస్తున్నారు. ఓలా S1 Pro Plus స్కూటర్ సంబంధించిన బ్యాటరీ ప్యాక్ ని అప్గ్రేడ్ చేసి కొత్తగా అయితే చాలా భారీ డిస్కౌంట్స్ సుమారుగా 30 నుంచి 40 వేల రూపాయల డిస్కౌంట్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే కొత్తగా డైమండ్ హైడ్ ఎలక్ట్రిక్ బైక్ ని కూడా మార్కెట్ లో తీసుకొస్తామని చెప్తున్నారు. అసలు సంకల్ప్ ఈవెంట్ లో ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ తీసుకొచ్చిన లాంచెస్ ఏంటి, కొత్త టెక్నాలజీ ఏంటి, పూర్తి సమాచారాన్ని ఈ రోజు మన ఈవీ కుర్రాడు ఛానల్ తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలో మీ ఈవీ కుర్రాడు. ఫస్ట్ అయితే నేను మీకు చెప్పబోయే సమాచారం ఏదైతే ఉందో మెయిన్ డీటెయిల్స్ గురించి చెప్తున్నా అండి. దీని గురించి డీటెయిల్డ్ ఒక బ్రేక్ డౌన్ వీడియోని రేపు కానీ ఎల్లుండి కానీ మన MBS ఆటో తెలుగు ఛానల్ అయితే అప్లోడ్ చేస్తాం. సో ఫస్ట్ మన ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ వాళ్ళు సంకల్ప్ ఈవెంట్ లో 4680 భారత్ సెల్ అయితే రివీల్ చేశారన్నమాట. ఇది 10 times హై పవర్ ఎనర్జీ డెన్సిటీ ఉంటుందని చెప్తున్నారు. 15 సంవత్సరాల పాటు బ్యాటరీ లైఫ్ ఉంటుందని చెప్తున్నారు. 5% కెపాసిటీ ఉంటుందని చెప్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 80% ఛార్జింగ్ ని 15 నిమిషాలని ఛార్జింగ్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు తీసుకొచ్చిన బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో మల్టిపుల్ వేరియంట్స్ లైక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో కానివ్వండి, ఎలక్ట్రిక్ ఆటోస్ తీసుకొస్తామని చెప్తున్నారు. పవర్ స్టోరేజెస్ ఏదైతే ఉంటాయో వాటిలో యూజ్ చేస్తామని చెప్తున్నారు. డ్రోన్ టెక్నాలజీలో మల్టిపుల్ వేస్ లో ఓలా సంబంధించిన కొత్త బ్యాటరీ ప్యాక్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాంటి ఒక ఉపయోగం అయితే ఉంటుందని చెప్తున్నారు. నెక్స్ట్ వీళ్ళు ఫెర్రైట్ అసిస్టెడ్ కొత్త మోటార్ అయితే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఈ మోటార్ ఏదైతే ఉందో మనకి ప్రెసెంట్ ఈవీ ఇండస్ట్రీని ఇబ్బంది పెడుతుంది. ఈ రేర్ ఎర్త్ మెటల్ మోటార్స్ అయితే ఇబ్బందిలో ఉందన్నమాట. రేర్ ఎర్త్ మెటల్స్ లేని మోటార్ ని వీళ్ళైతే డెవలప్ చేస్తామని చెప్తున్నారు. ఇది Gen 4 ఎలక్ట్రిక్ స్కూటర్స్ లో ఈ మోటార్ అయితే యూజ్ చేస్తామని చెప్తున్నారు. మీకు ఏదైతే ఉందో వీళ్ళు దానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీని ఉపయోగించి మనకి ప్రీవియస్ గా ఏదైతే PMSM మోటార్ లో ఉందో ఇంచుమించుగా అదే సేమ్ పర్ఫార్మెన్స్ ని మ్యాచ్ చేస్తున్నామని చెప్తున్నారు. థర్మల్ కెపాసిటీ ఇంప్రూవ్ చేస్తామని చెప్తున్నారు. తక్కువ కాస్ట్ కి దీన్ని ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. సప్లై చైన్ ఎటువంటి ఇంపాక్ట్ లేకుండా ఈ మోటార్ అయితే ఉపయోగపడుతుందని చెప్తున్నారు. నెక్స్ట్ MOOOS 6 ని కూడా అనౌన్స్ చేశారన్నమాట. సుమారుగా 25 పైగా ఫీచర్స్ MOOOS 6 అయితే ఉంటుందని చెప్తున్నారు. ఏదైతే మన థీమ్స్ ఉంటాయో స్కూటర్ సంబంధించిన థీమ్స్ ని మీకు నచ్చినట్టుగా ఇంకా కస్టమైజేషన్ ఆప్షన్ అయితే ఇస్తున్నారు. కొత్తగా వచ్చిన అన్ని వేరియంట్స్ లో కూడా వీళ్ళ స్కూటర్స్ బైక్స్ లో కూడా ఈ పర్టికులర్ MOOOS 6 అయితే అందుబాటులోకి వస్తుందని చెప్తున్నారు. బట్ అది ఇప్పుడు కాదనమాట. 2026 సంవత్సరంలో అయితే MOOOS 6 అయితే అందుబాటులోకి వస్తుంది. స్టార్టింగ్ 2026 ఎర్లీలో అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ ఇందులో మనకి MOOOS 6 లో ఉన్న ఫీచర్స్ వస్తే స్పీడింగ్ అలర్ట్, కొలిజన్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ అలర్ట్స్, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, ట్రాఫిక్ సైన్ రికగ్నిషన్, థెఫ్ట్ అలర్ట్స్ విత్ కెమెరా, ఇలాంటి కొన్ని ఫీచర్స్ అయితే తీసుకొస్తున్నారు. అలానే స్మార్టర్ పరంగా చూస్తే వాయిస్ అసిస్టెంట్ తీసుకొస్తామని చెప్తున్నారు. 11 భాషల్లో మీకు వీళ్ళ OS ఇంటరాక్ట్ అవుతుందని చెప్తున్నారు. కస్టమైజబుల్ మూడ్స్, పర్సనలైజ్ రైడ్ ఇన్సైట్స్, ప్రెడిక్టివ్ మెయింటెనెన్స్, స్మార్ట్ ఛార్జింగ్, ఇవి మేజర్ గా తీసుకొచ్చిన మరికొన్ని అప్డేట్స్ అనమాట. ఇక ఫాస్టర్ అని చెప్తున్నారు. అడాప్టివ్ బూస్ట్ మోడ్ అయితే ఇస్తామని చెప్తున్నారు. ABS బ్రేకింగ్ ఇస్తున్నారు. అది కూడా క్లైమేట్ కండిషన్ తగ్గట్టుగా ఈ ABS అడాప్ట్ అవుతుందని చెప్తున్నారు. ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఈ స్కూటర్ లో వీళ్ళ 2 వీలర్స్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఇక నెక్స్ట్ 2026 సంవత్సరంలో ఓలా కంపెనీ వాళ్ళు Gen 4 ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా తీసుకురాబోతున్నారు అనమాట. ఆ పర్టికులర్ Gen 4 లో ఏంటంటే మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ రెండు కూడా ఆల్మోస్ట్ ఇంటిగ్రేషన్ లాగా ఉంటుంది. అది వీళ్ళ బైక్స్ లో ఇంటిగ్రేట్ చేస్తారు. కావాలంటే ఆటోస్ లో పెట్టుకోవచ్చు, లోడర్ ఎలక్ట్రిక్ 3 వీలర్ పెట్టుకోవచ్చు, కార్స్ లో పెట్టుకోవచ్చు. ఇలా మల్టిపుల్ వేస్ లో వీళ్ళ బ్యాటరీ ప్యాక్ మరియు మోటార్ అయితే పెట్టుకునే విధంగా మాడ్యులారిటీ తీసుకొచ్చామని చెప్తున్నారు. అలానే వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన మోటార్ మరియు బ్యాటరీ ప్యాక్ టెక్నాలజీ వల్ల ఓవరాల్ గా స్కూటర్ యొక్క వెయిట్ చాలా వరకు తగ్గుతుందని చెప్తున్నారు. Gen 4 లో ఇప్పుడు కేవలం 98 kgలకే వీళ్ళ ఎలక్ట్రిక్ స్కూటర్ బరువు అయితే ఉంటుందని చెప్తున్నారు. అలానే కాస్ట్ పరంగా చూసుకున్నా కూడా వెహికల్స్ కాస్ట్ తగ్గుతుందని చెప్తున్నారు. బట్ అది Gen 4 వెహికల్స్ 2026 సంవత్సరంలో లాంచ్ అయ్యే వెహికల్స్ ఇంకా తక్కువ ప్రైస్ కి ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. అలానే ఈవెంట్ లో వీళ్ళు S1 Pro Plus ఎలక్ట్రిక్ స్కూటర్ రివీల్ చేశారన్నమాట. ప్రీవియస్ గా కూడా ఈ స్కూటర్ అందుబాటులో ఉంది. బట్ ఇప్పుడు 4780 సెల్స్ ని అయితే యూజ్ చేసి ఈ స్కూటర్ అయితే మార్కెట్ లో తీసుకొచ్చారు. ప్రైస్ కూడా భారీగా తగ్గించామని చెప్తున్నారు. సో మీరు గమనిస్తే ఎలక్ట్రిక్ స్కూటర్ లో ప్రైస్ మొన్నటి వరకు 2 లక్షల రూపాయలుగా ఉంది. బట్ ఇప్పుడు ఇంట్రడక్టరీ ఆఫర్ కింద న్యూ ఫ్రీడమ్ ప్రైస్ అని చెప్పి 1,70,000 రూపాయలకి ఆఫర్ చేస్తున్నారు. ఒకవేళ ఈ రోజు అంటే ఆగస్ట్ 17వ తారీఖు లోపు కనుక ఈ స్కూటర్ ని బుక్ చేస్తే ఇంకొక 10,000 రూపాయల డిస్కౌంట్ తో 1,60,000 రూపాయలకి ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే లభిస్తుందని చెప్తున్నారు. అంటే 40,000 రూపాయలు భారీ డిస్కౌంట్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఇందులో మనకి 5.2 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ వేరియంట్ తో ఈ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 320 కిలోమీటర్ రేంజ్ అనేది IDC రేంజ్ అనేది క్లెయిమ్ చేస్తున్నారు అనమాట. ఈ స్కూటర్ యొక్క డెలివరీస్ నవరాత్రి కల్లా ఈ స్కూటర్ యొక్క డెలివరీస్ కూడా స్టార్ట్ చేస్తామని చెప్తున్నారు. నెక్స్ట్ రోడ్స్టర్ ఎక్స్ప్రెస్ ఎలక్ట్రిక్ బైక్ లో కూడా 4680 భారత్ సెల్ అయితే యూజ్ చేశారన్నమాట. 11 కిలోవాట్ల పీక్ పవర్ మోటార్ తో 125 కిలోమీటర్ టాప్ స్పీడ్ ఈ బైక్ అయితే ఇస్తున్నారు. అలానే 500 కిలోమీటర్ల IDC రేంజ్ తో అయితే ఈ బైక్ అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ బైక్ లో కూడా భారీ డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. 2,25,000 రూపాయల ప్రైస్ కాస్త ఇప్పుడు 1,90,000 రూపాయలకి అయితే డిస్కౌంట్ కింద ప్రైస్ ఇస్తున్నారు. అగైన్ మీరు కనుక ఆగస్ట్ 17 లోపు తీసుకుంటే కనుక ఇంకొక 10,000 రూపాయల డిస్కౌంట్ తో 1,80,000 రూపాయలకి ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే మీరు సొంతం చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే సుమారుగా 45,000 రూపాయల భారీ డిస్కౌంట్ ఈ బైక్ మీద అయితే ఆఫర్ చేస్తున్నారు. ఈ బైక్ యొక్క డెలివరీస్ కూడా నవరాత్రి కల్లా స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. కొత్త అనౌన్స్మెంట్ చేశారన్నమాట. ఓలా కంపెనీ నుండి S1 సంబంధించిన స్పోర్ట్ ఎలక్ట్రిక్
ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే వీళ్ళు రివీల్ చేశారన్నమాట. మోస్ట్లీ ఇప్పుడు తీసుకొచ్చిన స్కూటర్ కన్నా కాస్త స్పోర్టీ డిజైన్ స్కూటర్ అయితే కనిపిస్తుంది. మనకి పర్ఫార్మెన్స్ కూడా పెంచడం జరిగింది. అలానే కొంచెం ఆ డిజైన్ పరంగా లైట్ గా కొంచెం డిఫరెన్స్ కనిపిస్తుంది. అయితే ఈ స్పోర్ట్స్ స్కూటర్ ఏదైతే ఉందో MOVI 6 తో తీసుకొస్తామని చెప్తున్నారు. ఏరోడైనమిక్ డిజైన్ పరంగా కానీ టాప్ స్పీడ్ చూసుకున్నట్లయితే 40 kph 2 సెకండ్లోనే చేరుకోవచ్చు అని చెప్తున్నారు. మరింత కంఫర్టబుల్ సీట్ ఇస్తున్నామని చెప్తున్నారు. 320 కిలోమీటర్ల ఐడీసీ రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. ఓవరాల్ గా మీకు స్కూటర్ డిజైన్ అయితే ఇలా కనిపిస్తుంది. 5.2 kWh భారత్ సెల్ అయితే ఈ స్కూటర్లు అయితే యూస్ చేస్తున్నారు అనమాట. అలానే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో మేజర్ స్పెక్స్ చూసుకున్నట్లయితే 16 kW పీక్ పవర్ మోటార్ యూస్ చేస్తున్నారు. 152 కిలోమీటర్ టాప్ స్పీడ్ అనమాట. 320 కిలోమీటర్ రేంజ్ తో 1,50,000 రూపాయల ఇంట్రడక్టరీ ప్రైస్ కి అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. బట్ ఇది కూడా ఇనీషియల్ గా ఇవాళ నుంచి ఒక 10,000 యూనిట్స్ కి మాత్రమే ఈ ప్రైస్ అని చెప్తున్నారు అనమాట. బుక్ చేసుకున్న ఇనిషియల్ వాళ్ళకి ఈ ప్రైస్ అయితే వర్తిస్తుందని చెప్తున్నారు. ఇతర వెహికల్స్ తో వీళ్ళు కంపేర్ చేసి ఆ డీటెయిల్స్ అయితే చూపిస్తున్నారు. నెక్స్ట్ దీన్ని రిజర్వ్ చేసుకోవాలనుకుంటే 999 రూపాయలు పెట్టి అయితే రిజర్వ్ చేసుకోవచ్చు అనమాట. అలానే ఈ స్కూటర్ యొక్క డెలివరీస్ 2026 సంవత్సరం జనవరి నెలలో అయితే స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు. చివరిగా ఓలా సంకల్ప్ ఈవెంట్ లో ఓలా సంబంధించిన డైమండ్ హెడ్ బైక్ సంబంధించిన కంప్లీట్ గా దాన్ని రివీల్ చేశారన్నమాట. డైమండ్ హెడ్ బైక్ ఎలా ఉంటుందని చెప్పి ముఖ్యంగా ఎవరైతే పర్ఫార్మెన్స్ ని ఇష్టపడతారో వాళ్ళ దృష్టిలో పెట్టుకుని ఈ బైక్ ని అయితే డెవలప్ చేశారని చెప్పి దానికి సంబంధించిన ఒక టేజర్ వీడియోని అయితే కూడా వీళ్ళైతే పోస్ట్ చేయడం జరిగింది. ఈ బైక్ కూడా వీళ్ళు సింగులారిటీ అనే కాన్సెప్ట్ లో డెవలప్ చేశామని చెప్పారనమాట. S1 Pro Plus ఏదైతే కొత్తగా 4680 సెల్ సంబంధించిన వేరియంట్ అయితే మీకు డిస్ప్లే చేస్తున్నారు. ఇంకా మిగిలిన డీటెయిల్స్ అయితే అప్డేట్ అవ్వలేదు కానీ యాజ్ ఆఫ్ ఈ డీటెయిల్స్ ఇక్కడ వీళ్ళ డైమండ్ హెడ్ బైక్ ఏదైతే ఉందో వీళ్ళ ప్రైస్ సుమారుగా 5 లక్షల రూపాయల ప్రైస్ లో హై పర్ఫార్మెన్స్ ఉన్న బైక్ ని అయితే తీసుకొస్తామని చెప్తున్నారు. ఇది సంకల్ప్ ఈవెంట్ లో ఉన్న మేజర్ హైలైట్స్ అనమాట. దీని గురించి ఒక డీటెయిల్ బ్రేక్ డౌన్ వీడియో కూడా మన త్వరలోనే మన ఛానల్ అయితే అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్టు మీ ఓనర్షిప్ మాతో షేర్ చేద్దాం స్క్రీన్ పై కనిపించే నెంబర్ వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఫామ్ ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీ నచ్చితే ఈవీ కొరాడ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఈవీ కొరాడ్ లైవ్ ఛానల్, ఆటోమొబైల్ కోసం ఎంఎస్ ఆడ తెలుగు ఛానల్, ఏ కనుక తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ నేచర్ డ్రైవ్ ఫ్యూచర్.